తెగించి కొట్లాడుడు మన రక్తంలోనే ఉంటది, ఇక్కడి గాలిలోనే ఉంటది. అయాల తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఇయాల కొలువుల కోసం చేస్తున్న కొట్లాటలు కావచ్చు, తెలంగాణ బిడ్డల పౌరుషం ఎట్లుంటదో చూపెట్టిండ్రు. మాటలు చెప్పి మోసం చేసేటోళ్లకు వణుకుడు ముట్టేటట్టు చేసిండ్రు. కొలువుల కోసం పొలగాండ్లు హైదరాబాద్ లో పెద్దలోనే చేసిండ్రు. సర్కారోళ్ళు ఎంతమంది పోలీసు వాళ్ళని కావలి పెట్టినా పబ్లిక్ సర్వీస్ ఆఫీస్ కు పోతందుకు పొద్దుటి నుంచి మస్తు కోషిష్ చేసిండ్రు. పుట్టలకెళ్ళి సీమలు బయటకు వచ్చినట్టే వచ్చిర్రు. వేల మంది పోలీసు వాళ్ళని పెట్టినా ఆఫీస్ దాకా పోయిండ్రు. ముంగట కూర్చొని లొల్లి చేసిండ్రు. వాళ్ళ బలం ఏందో చూపెట్టిర్రు. కొలువులు వచ్చామని ఓట్ల ముంగట కాంగ్రెస్ వాళ్ళు చెప్పిర్రు. ఇప్పుడేమో మొత్తానికే మర్చిపోయిర్రు. జాబ్ క్యాలెండర్ అన్నారు, అది కూడా మర్చిపోయిర్రు. ఓట్లు అయిపోగానే మమ్మల్ని మోసం చేస్తారా అని మొన్న మోతిలాల్ అనేట ఆయన దీక్ష కూడా చేసిండు కదా. ఆయన పిలిచే వరకు ఇట్లా మస్తు మంది పిల్లగాండ్లు రోడ్ల మీదకి వచ్చిర్రు అన్నట్టు. ఈ రోజు సాయంత్రం నోటిఫికేషన్ రాకపోతే 2 రోజుల నుంచి 3 రోజుల్లో తెలంగాణ నిరుద్యోగ మార్చాలని పెడతాం. 30 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ హైదరాబాద్ లో దింపుతాం. అడుగుకు 100 మంది పోలీసులను పెట్టిర్రు సర్కారు వాళ్ళు. అయినా ఎవరికి దోసినట్టు వాళ్ళు అక్కడికి వచ్చిర్రు. ఇగో ఈ అక్కను చూడుర్రి, రోడ్డు పంటి పోయే పబ్లిక్ లెక్కనే కారేసుకొని వచ్చింది. సర్కారు వాళ్ళు చెప్పినే మేము అడుగుతున్నాం, అయినా కానీ ఎందుకింత భయపడుతున్నారు? ఇట్లా చేస్తే మేము పోయి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేస్తామని గట్టిగానే చెప్పింది. గవర్నమెంట్ ఎందుకు అంత భయపడేదంటే మా హామీలు నెరవేర్చండి. ఇప్పుడు పోలీసులు భయపడితే మేము చెలో ఢిల్లీ ప్రకటిస్తాం, జాగ్రత్త. ఇట్లా ఎవ్వరు వస్తారని ఎత్తుకపోయారు పోలీసు వాళ్ళు. ఆఫీస్ మొత్తం కంచెలు బారికేట్లు పెట్టి ఎవ్వరు అటు దిక్కు పోకుండా కావాలి కాసిండ్రు. ఇక చూడండి పోలీసు వాళ్ళ బండ్లు ఎన్ని ఉన్నాయో ఈడ. పోలీస్ స్టేషన్ల కాడ కూడా మస్తు బందోబస్తు పెట్టిర్రు. మెట్రో స్టేషన్ల కాడ కూడా మస్తు బందోబస్తు పెట్టి చెకింగ్ చేసినాకనే పంపిస్తుర్రు. అన్ని తప్పించుకొని ఎవరైనా వచ్చినా గొర్ర గొర్ర గుంజుకపోతుర్రు. ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు. ఒక ఆయనకు తలకాకి దెబ్బ కూడా తాకింది. అయినా పోలీసు వాళ్ళు ఊకోలే. పొద్దటి సంధి 3-4 కొట్టేదాకా ఇదే నడిచింది మొత్తం. కానీ సర్కారు వాళ్ళు అయితే దీని మీద మాట్లాడలేదుల్లా. మేము కొలువులు ఇస్తాము, కొలువులు పెంచుతామని మాత్రం చెప్పలేదు. కానీ కుర్చీలో కూర్చోగానే 100 రోజులు తిరగక ముందుకే 30,000 కొలువులు ఇచ్చినామని ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి చెప్పుకున్నారు. మరి గంతగానం మంచి పని చేస్తే ఇప్పుడు ఈ పిల్లగాళ్ళు ఎందుకు తిరగబడుతున్నారో సర్కారులే చెప్పాలి. ఇక